మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ట్రేడింగ్ వ్యూ యాప్లోనికి వెళ్ళండి. ఇది మీకు 24 అవర్స్ కూడా ఇందులో మీకు బీటీసీ యూఎస్డి అనేది యాడ్ చేసుకోండి. బీటీసీ యూఎస్డి సెర్చ్ బార్లోకి వెళ్తే ఇక్కడ బీటీసీ యూఎస్డి అనేది ఉంటుందండి. దీన్ని మీరు యాడ్ చేసుకున్నారనుకోండి, ఇది 24 అవర్స్ ట్రేడ్ అవుతూనే ఉంటుంది. దీనికి నిద్రాసుఖం ఉండదండి. దీనికి ఇది అలా ట్రేడ్ అవుతూనే ఉంటుంది 24 అవర్స్. ఇదేంటంటే క్రిప్టో కదా, క్రిప్టోలన్నింటికీ కూడా తల్లి అనమాట. ఇది ఇన్ని క్రిప్టోలు పుట్టడానికి కారణం అదే. ఓకేనండి. ఇక్కడ చూడండి క్యాండిల్స్ అనేవి, ఏ క్యాండిల్స్ వస్తే మార్కెట్ ఎలా వెళ్ళింది. ఇప్పుడు చూడండి మార్కెట్ లిటిల్ బిట్ బేరిష్గా ఉంది, కానీ పెద్ద పెద్ద రిజెక్షన్స్ వస్తున్నాయి. గమనించారా? పైన అంత రిజెక్షన్స్ లేవు, కింద మాత్రం రిజెక్షన్స్ వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి రెడీ అవుతుంది అని. అప్పుడు మీరు ఏం చేయాలంటే కింద చూడండి, కింద ఆప్షన్లో పేపర్ ట్రేడింగ్ అనేటువంటి ఆప్షన్ ఒకటి ఉంది చూడండి. పేపర్ ట్రేడింగ్, ఇక్కడ చూడండి పేపర్ ట్రేడింగ్. ఈ పేపర్ ట్రేడింగ్ అనేటువంటి దానిలో మీరు మొదటగా ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి పేపర్ ట్రేడింగ్ అని ఉంది చూడండి. కిందనే రకరకాల బ్రోకర్స్ ఉన్నారండి. ఇందులో మన దన్న కూడా ఉంటుంది. కేవలం ట్రేడింగ్ వ్యూలో దన్న ఒకటే ఉంటుందండి, దన్న ఒకటే మనం చేసేటువంటి వాటిలో. ఇక్కడ గమనించండి, ఇప్పుడు నేను దీన్ని ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేయాలంటే ట్రేడింగ్ ప్యానల్ అనేటువంటి దానిలోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్తే రకరకాల బ్రోకర్స్ ఉంటారు. ఇందులో మనకు కావాల్సింది ఏంటి? పేపర్ ట్రేడింగ్. ఇక్కడ గమనించండి పేపర్ ట్రేడింగ్. దీన్ని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే లాగిన్ చేయమని అడుగుతుంది. లాగిన్ అవ్వండి. మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ అకౌంట్తో మీరు లాగిన్ అయిపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందండి? ఓకే, ఇప్పుడు చూడండి ఇది పేపర్ ట్రేడింగ్ అనేది కనెక్ట్ అయిపోయిందండి. జస్ట్ సింపుల్గా కనెక్ట్ చేసుకుంటే చాలా కనెక్ట్ అయిపోద్ది. లాగిన్ అయిన తర్వాత కనెక్ట్ అయిపోయింది చూసారా? దీనిలో మీకు బ్యాలెన్స్ అనేది వాడు పేపర్ బ్యాలెన్స్ $1,00,000 ఇస్తాడండి. నేను పేపర్ ట్రేడింగ్ చేసి ఆ $1,00,000ను $9,17,000 చేశాను. దాన్ని ఫ్రీ. అది పేపర్ ట్రేడింగ్లో మనం చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద విగ్స్ వచ్చాయి కదండి, నేనేం చేస్తానంటే బుల్లిష్ తీసుకుంటున్నాను. అలాగే బుల్లిష్ తీసుకున్న పాటు నేను ఒకసారి చూస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి 200 మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఫేవరెట్స్లోకి వెళ్ళి 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందండి. అందుకే నేను బుల్లిష్ సైడ్ ఉన్నాను. నా స్టాప్ లాస్ అనేది ఇక్కడే. స్టాప్ లాస్ అనేది నేను ఈ విగ్ కింద పెట్టుకుంటున్నాను. 67,000 స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 500 పాయింట్లు తీసుకున్నానండి. దీనిలోని టార్గెట్ అనేది 1:1, 1:2 తీసుకుంటాను. 120. ఓకేనా? టార్గెట్ తీసుకున్నాను. దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ సేవ్ చేసేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత నేను ఇంకా దీన్ని చూడడం అవసరం లేదు. ఇప్పుడు నా బ్యాలెన్స్ ఎంత ఉంది గమనించండి. 9,17,000 ఉంది. స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి 67,000 పోద్ది. టార్గెట్ వచ్చింది అనుకోండి 1,22,000 ఇందులో యాడ్ అవుతుంది. ఓకేనండి? అలా మీరు కూడా పేపర్ ట్రేడింగ్ ఇందులో చేసుకోవచ్చు. క్యాండిల్స్ అనేవి కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేదా, ఇక్కడ నేను సపోర్ట్ తీసుకున్నాను. నేను తీసుకున్నాను కదండి, మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు టెస్ట్ చేయండి ఏ క్యాండిల్ వచ్చింది, ఏమొచ్చింది. నేను ఏం తీసుకున్నానంటే 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఒకసారి రిజెక్షన్ వచ్చింది. అలాగే దీని దగ్గర సపోర్టు డబుల్ బాటమ్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇది పైకి వెళ్ళే అవకాశం ఉందని చేశాను. కానీ ఇప్పుడు నాకు ఎంత? $1,000 లాస్ట్లో చూపిస్తుంది, $1,000 లాస్ట్లో చూపిస్తుంది. ప్రాఫిట్ వస్తే ఎంత? $122. ఇప్పుడు చూడండి కాస్ట్ టు కాస్ట్ వచ్చింది, మళ్ళీ $2,000 మైనస్లోకి వెళ్ళింది. నాకు ప్రాఫిట్ వస్తే $122,000 వస్తుంది. లాస్ వెళ్తే 67,000 అవుతుంది. ఇంకా నేను తగ్గించుకోవచ్చు, కొంచెం పైకి వెళ్ళి తగ్గించు. చూడండి ఇప్పుడు 2,000 ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే మన అనాలిసిస్ అనేది తప్పు కాదండి. కాకపోతే అందాక నేను ఏం చేస్తానంటే కొంచెం స్టాప్ లాస్ అనేది దూరంగా పెట్టుకుంటాను. ఓకేనండి? కొంచెం దూరంగా పెట్టుకుంటాను. ఆ తర్వాత నుంచి మనం చూద్దాం దీన్ని. ఓకే, దీన్ని నేను సేవ్ చేస్తానండి. సేవ్ చేసి దీన్ని వదిలేస్తున్నాను. మరలా నేను నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తున్నాను. ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్. నేను ఈ విధంగా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాలెడ్జ్ పెరుగుతుంది. ప్రాక్టీస్ చేయడంలో తప్పేం లేదు. ప్రాక్టీస్ చేస్తే నాలెడ్జ్ పెరుగుతుంది. క్లియర్ అండి? ఓకే, నెక్స్ట్ మరలా మనం మన మీటింగ్లోకి వచ్చేద్దాం. అలా మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ఏవేవి దాగున్నాయి మీకు ఈజీగా ఐడెంటిఫై అవుద్ది. రేపొద్దున లైవ్ మార్కెట్లో ఆ క్యాండిల్స్ అనేవి వచ్చేటప్పుడు మీరు ఈజీగా వాటిని ఐడెంటిఫై చేసి మార్కెట్ అనేది ఇక్కడి నుంచి పైకి వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి కిందకి వెళ్ళొచ్చు అని ఈజీగానే మీరు గెస్ చేయొచ్చు. ఓకేనండి? అలాగే మరి జాబ్ హోల్డర్స్ కోసము స్ట్రాటజీ గురించి మనం మాట్లాడాం కదా ఫస్ట్ వెబినార్లో. స్ట్రాటజీ నేను వీడియో రికార్డ్ చేయడం జరిగిపోయింది, బ్యాక్ టెస్టింగ్ కూడా అయిపోయింది. సో నేను దాన్ని ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసి రేపటికల్లా మీకు ఆ వీడియో రెడీ అయిపోద్ది. ఆల్రెడీ నేను నిన్న మాట్లాడినటువంటి వెబినార్ రాత్రి ఎవరెవరైతే మిస్ అయ్యారో ఆ వెబినార్కి సంబంధించినటువంటి వీడియో కూడా అప్లోడ్ అయిపోయిందండి. దాన్ని కూడా లింక్ నేను పోస్ట్ చేస్తాను మన గ్రూప్లో. హెడ్జ్ గ్రూప్లో ఉన్న వారికి మాత్రమే అది అనలిస్ట్ చేసి ఉంచాను. డౌన్లోడ్ చేసుకుందాం అనుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. మీకు లైఫ్ టైం మీకు యాక్సెస్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకుందాం అనుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఆ లింక్ను కాపీ చేసుకొని ఎక్కడైనా మీరు సేవ్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో
నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, నోట్ ప్యాడ్లో మీరు ఆ లింక్ని సేవ్ చేసుకోండి. ఎప్పటికైనా సరే మీకు అది యాక్సెస్ ఉండేలాగా నేను ప్లాన్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎవరైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే ఈ సెషన్లో అడగచ్చు, లేదంటే మనం ఈ యొక్క వెబినార్ని క్లోజ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం స్టార్ట్ చేసి గంట అబవ్ అయింది. రాత్రి అయితే 3 గంటలన్నర మాట్లాడాము. సో అంత ఓపిక అయితే లేదు నాకు. ఎవరైనా మాట్లాడే ఉంటే మాట్లాడచ్చు. ఎస్ గాయత్రి గారు చెప్పండి. ఇండికేటర్ వేసి సేవ్ చేస్తాను ఒకసారి చెప్తే బాగుంది సార్, ఎలా సేవ్ చేసి పెట్టుకోవాలి అనేసి. ఓకే, ఇండికేటర్ అనేది ఎలా సేవ్ చేసి పెట్టుకోవాలంటారు, అంతే కదా? డ్యూరింగ్ మూవింగ్ యావరేజ్ సపరేట్ ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రేడ్ ఎత్తినారు కదా మీరు బిట్ కాయిన్ లో, సపరేట్ గా సేవ్ చేసి పెట్టుకోవాలి. అది ఎలాగనేది అర్థం కావట్లేదు సార్ నాకు చార్ట్ లో. ఓకేనండి, నేను మళ్ళీ స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి చార్ట్ ఎలా ఉంది కదా. మీరు ఏం చేయాలంటే ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇండికేటర్లో మీకు జూరిక్ కావాలి, జూరిక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, జూరిక్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టార్ సింబల్ ఉంది చూసారా, ఇది ఈ స్టార్ని ఏం చేయాలంటే హైలైట్ చేసుకుంటే ఇది ఏమవుతుందంటే ఫేవరెట్లోకి వెళ్ళిపోతాయి. ఫేవరెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మన ఫేవరెట్లో పెట్టుకున్న తర్వాత దీన్ని ఒకసారి క్లిక్ చేస్తాను చూడండి. జూరిక్ అనేది మన ఫేవరెట్లో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చిందండి జూరిక్ మూవింగ్ యావరేజ్. జూరిక్ మూవింగ్ యావరేజ్ సెట్టింగ్స్ ఏంటి మనకి, ఎంతమంది గుర్తున్నాయి సెట్టింగ్స్ చెప్పండి? సెట్టింగ్స్ ఎంతమంది గుర్తున్నాయి? 1342. వెరీ గుడ్, 1342. ఓకేనా? ఈ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చేసిన తర్వాత కింద చూడండి డిఫాల్ట్స్ అని ఉంది కదా. డిఫాల్ట్ కాకుండా ఇక్కడ చూడండి సేవ్ యాజ్ డిఫాల్ట్. మీరు పెట్టుకున్న సెట్టింగ్స్ని సేవ్ యాజ్ డిఫాల్ట్ చేసుకొని ఒకసారి ఓకే చేసుకున్నారు అనుకోండి, మీరు లాగిన్ అయినప్పుడల్లా ఆటోమేటిక్గా మీ సెట్టింగ్స్ అనేవి అప్లై అయిపోతాయి. ఇప్పుడు జూరిక్ మూవింగ్ యావరేజ్ తీసానండి నేను, మరొక దాన్ని పెడతాను. ఇందాక మేము పెట్టుకున్నాను చూసారా 10-in-1 డిఫరెంట్ మూవింగ్ యావరేజ్ ఇస్తాను. మన ఫేవరెట్లో ఉంటుందండి. మనం ఆల్రెడీ మనం స్టార్ సింబల్ మీద క్లిక్ చేసామంటే ఇవన్నీ కూడా ఫేవరెట్స్లో ఉంటాయి. ఓకేనండి, నేను ఇందాక చూడండి ఇంకో ఇండికేటర్ పెట్టాను కదా 10-in-1. ఒకే ఇండికేటర్లో 10 ఇండికేటర్లు ఉన్నాయి, 10 లైన్స్ ఉన్నాయి. ఇదొకటి ఇందులో చూడండి ఆటోమేటిక్గా వస్తుంది చూసారా. ఇది 200 మూవింగ్ యావరేజ్, ఇదేమో 20, ఇదేమో 5. ఇంట్రాడే కోసం నేను దీన్ని కూడా వాడతాను. ఇందులో చూడండి ఈఎంఏ ఇందులో ఎన్ని రకాలున్నాయి చూడండి. ఆర్ఎంఏ ఉంది, ఎస్ఎంఏ ఉంది, ఈఎంఏ ఉంది, డబ్ల్యూఎంఏ ఉంది, హెచ్ఎంఏ ఉంది, విడబ్ల్యూఎంఏ ఉంది. ఏదైనా మనం మార్చుకోవచ్చు. ఇందులో నేను ఏం పెట్టాను, ఈఎంఏ 200 పెట్టాను, ఈఎంఏ 20 పెట్టాను, ఈఎంఏ 5 పెట్టాను. ఈ మూడింటిని పెట్టాను. మిగిలిన వాటిని ఏం చేశానంటే నేను ఈ మిగిలిన వాటిని క్లోజ్ చేసుకున్నాను. క్లోజ్ చేసుకొని నేను ఏం చేశానండి దాన్ని డిఫాల్ట్గా సేవ్ యాజ్ డిఫాల్ట్కి వెళ్ళి దాన్ని సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకోవడంలో ఏమైంది, ఇప్పుడు నేను దీన్ని క్యాన్సిల్ చేస్తాను. అస్తమానం వెళ్ళి నేను సెట్టింగ్స్ మార్చుకోలేను కదా. ఇండికేటర్ మీద ఓపెన్ చేసి నేను ఇందులో నేను ఈ స్టార్లో పెట్టుకున్నాను చూడండి, పోయింది ఇది. నేను దాన్ని మళ్ళీ పెడతాను చూడండి 10-in-1 ఇదిగోండి చూడండి ఇక్కడ దీన్ని స్టార్ అంటే నా ఫేవరెట్లో యాడ్ చేసుకున్నాను. ఫేవరెట్లో ఉంది చూడండి, ఇది ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు నేను డిఫాల్ట్గా సేవ్ చేసుకున్న సెట్టింగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మార్కెట్ టైంలో ప్రతిసారి సెట్టింగ్స్ని మార్చుకోవాలంటే అవ్వదు కదా. అందుకని ఏంటంటే డిఫాల్ట్గా ప్రతి దాన్ని కూడా నేను ఇక్కడ పెట్టినవన్నీ కూడా ఇది ఒకటి చూడండి AKMSCD అండి, ఇది ఒక ఇండికేటరు. ఈ ఇండికేటర్ని కూడా నేను సెట్టింగ్ చేసుకుని పెట్టుకున్నాను. సో సేవ్ యాజ్ డిఫాల్ట్లోని 10, 1, 12, 26, 9 డిఫాల్ట్గా ఉంటాయి. సేవ్ యాజ్ డిఫాల్ట్ కొట్టి ఓకే చేసుకున్నాను. ఇంకెప్పటికీ కూడా సెట్టింగ్స్ అలా ఉండిపోతాయి. నేను లాగిన్ అవ్వాలే కానీ నేను ఆ ఇండికేటర్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నా సెట్టింగ్స్ అనేవి నాకు వచ్చేస్తాయి. నాకు టెన్షన్ ఉండదు, అయ్యో సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా లేదా, మళ్ళీ నోట్స్లు తిరగేసి నోట్స్లో ఏం రాసుకున్నాను, ఈ సెట్టింగ్ కరెక్ట్గా రాసుకున్నాను లేదని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఇదే పనిలోని మళ్ళీ జూరిక్ మూవింగ్ యావరేజ్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. జూరిక్ మూవింగ్ యావరేజ్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను చూడండి జూరిక్ మూవింగ్ యావరేజ్ కూడా దీని మీద అప్లై అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను, హైడ్ చేస్తున్నాను. ఇప్పుడు జూరిక్ మూవింగ్ యావరేజ్ వచ్చింది చూడండి. లేదు జూరిక్ మూవింగ్ యావరేజ్ని హైడ్ చేసి దీన్ని నేను హైలైట్ చేస్తున్నాను. ఇది కలర్ మారిపోతుంది చూసారు, ఇది ఈ ఒక్క ఇండికేటర్ కలర్ మారిపోతుందండి. దీన్ని ఏం చేయాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మీ కలర్లు మీకు వచ్చేస్తాయి. అదే జూరిక్ మూవింగ్ యావరేజ్ని మీరు హైడ్ చేసి మళ్ళీ యాక్టివ్ చేసుకున్న పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్నే ఉంటుంది. కానీ ఈ ఒక్క ఇండికేటర్ 10-in-1 ఇండికేటర్ అనేది ఇది చీటికి మాట కలర్లు అనేది మారిపోతుంది. ఒకసారి హైడ్ చేస్తే కలర్ మారిపోతుంది. ఎందుకంటే దాంట్లో చాలా సెట్టింగ్స్ 10 ఇండికేటర్లు కలిపి ఒకే దాంట్లో తీసుకోవచ్చు అనమాట మనం. క్లియర్ అండి మేడం గారు?
సేవ్ అంటే అందులో ఏదైనా ఏమంటారు? సార్ ఇటుపక్క జూరికి ఎంఏ అనే సేవ్ అనేసి ఉంది కదా ఇక్కడ చార్ట్ లోని సైడ్ గా. ఇదా? అలర్ట్ రిప్లై ఇటు సైడ్ సార్, ఇంకా ఇటుపక్క సార్, ఇక్కడ సింబల్ క్లియర్ గా రైట్ సైడ్ సార్, రైట్ సైడా? రైట్ సైడ్ పైన ఇదా? ఓకే ఇదంటారా? యాక్చువల్లీ నేను నేమ్ సేవ్ చేసుకున్నాను. మన చార్ట్ నేమ్ ఉంటుంది కదా, ఈ చార్ట్కి ఏదో ఒక నేమ్ పెట్టుకుంటాం కదా, ఆ టైంలో జూరిక్ మూవింగ్ యావరేజ్ అని నేను పెట్టుకున్నాను షార్ట్కట్లో. ఇక్కడ రీనేమ్కి వెళ్ళి మీరు పేరు మార్చుకోవచ్చు. మీ పేరేంటి? గాయత్రి. ఇంక ఇది గాయత్రి అని ఉండిపోద్దలా. అంటే ఇదేంటంటే డిఫాల్ట్గా మీరు ట్రేడింగ్ వ్యూని ఓపెన్ చేయగానే ఏదైతే మీరు సేవ్ చేసుకొని ఉంచారో అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఏ చేంజెస్ అయినా ఇక్కడ సేవ్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, మనం ఇందాక ఏం చేసాం, బిట్ కాయిన్ ఏం చేసామండి, బై చేసాం. దాని పరిస్థితి ఎలా చూడండి, బిట్ కాయిన్ పడిపోతుంది, ఫాలో అవుతుంది. కానీ ఎక్కడ వరకు ఫాలో అవుతుంది? ఇక్కడ వరకు మనం స్టాప్ లాస్ ఉంది కాబట్టి మనం హోల్డ్ చేసాం. బేరిష్ మార్కెట్లో విగ్ పెద్ద వచ్చింది, 200 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుందని మనం ఏం చేసాం, అక్కడ బై చేసాం. చూడండి, మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది. క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్యాండిల్ కన్ఫర్మ్ అయ్యింది అనుకోండి, ఈ ట్రేడ్ ఇమీడియట్లీ ఎగ్జిట్ అయిపోవాలి. 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసిన తర్వాత మార్కెట్ అనేది కిందకు వస్తుందంటే మామూలుగా రాదు. నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అనేది ష్యూర్. అది కూడా రెడ్ వచ్చింది అనుకోండి, నా స్టాప్ లాస్ని నేను ఏం చేస్తానంటే మాన్యువల్గా దగ్గరికి పెట్టేసుకుంటాను ఇంకా. ఎందుకంటే ఇంకా మార్కెట్ అనేది ఇది నాకు డబ్బులు ఇవ్వదు. ఇంకా 200 మూవింగ్ యావరేజ్ అనేది చాలామంది ఎక్కువగా వాడేటువంటిదండి. మీకు మూమెంట్ అనేది మామూలుగా రాదండి. 200 మూవింగ్ యావరేజ్ ఒక్కసారి క్రాస్ అయ్యింది అనుకోండి, చాలా పెద్ద మూమెంట్స్ వస్తాయి, చాలా పెద్ద మూమెంట్స్. ఫ్యూచర్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఈ 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ చేయడానికి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చింది చూడండి, ఇది బిగ్ క్యాండిల్ రావాల్సి వచ్చింది. ఒకసారి క్యాండిల్ క్రాస్ అయిన తర్వాత చూడండి ఎంత మూవ్ వచ్చిందండి. ఇది ఎంత మూవ్ వచ్చింది గమనించండి ఒకసారి, ఎంత మూవో. ఎక్కడ కూడా టచ్ చేయలేదు, ఎక్కడ టచ్ అయింది. ఎక్కడ క్రాస్ అవుతుందంటే ఇది చాలా వ్యాలిడ్ ఉన్నటువంటి క్రాస్ ఓవర్ అయి ఉంటుంది ఇది ఖచ్చితంగా. అయితే నెక్స్ట్ క్యాండిల్ అనేది రెడ్ రావాలి, రెడ్ వచ్చి క్లోజ్ అవ్వాలి. వస్తే నేను ఖచ్చితంగా ఎగ్జిట్ అవుతాను. 33,500 లేదా 40,000లో నా స్టాప్ లాస్ ఇస్తాను. ఇక్కడ ఏంటంటారు? ట్రేడ్ ఎత్తాం కాబట్టి ఆన్లోనే ఉండిపోతుంది కదా. ఇది మనం ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ అని ఉంది కదా, గాయత్రి దగ్గర సేవ్ చేసుకోవాలి. సో రీనేమ్ దగ్గరికి వెళ్ళి నేను నా నేమ్ మార్చుకుంటాను. నా నేమ్ను మార్చుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే నేను ప్రతిసారి కూడా నేను సేవ్ చేసుకోవాలి. అలా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది పెయిడ్ వెర్షన్ అనుకోండి, చాలా రకాల లేఅవుట్లు పెట్టుకోవచ్చు. సెకండ్ లేఅవుట్ నేను పెట్టుకుందామని వెళ్ళేసరికి చూడండి, అది డబ్బులు అడుగుతున్నాడు వాడు. 30 days ఫ్రీ ట్రయల్ చూసుకోండి, రన్ అవుతూనే ఉంటుంది సేవ్ చేసుకోవడం వల్ల. చూడండి, నేను క్లోజ్ చేసాను దీన్ని. ఈ డౌట్స్ అంతా చాలా రోజులు ఉండేది సార్, చాలా థ్యాంక్స్ సార్ క్లియర్ చేస్తున్నందుకు. ఓకే, ఇక్కడ చూడండి. పేపర్ ట్రేడింగ్ అంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి పేపర్ ట్రేడింగ్ అనుకుంటాను సార్. లేదండి, పేపర్ ట్రేడింగ్ అని నేను షార్ట్కట్లో రాసుకున్నది ట్రేడింగ్ వ్యూ అండి. ఇక్కడ చూడండి, ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ చూడండి, ట్రేడింగ్ వ్యూ గ్రూప్. ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ వచ్చిందంటే ఇమీడియట్గా మన పొజిషన్ను రివర్స్ చేసుకోవడం చాలా బెటర్. నేను పొజిషన్ రివర్స్ చేశానండి. చూడండి, రివర్స్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఇది పైకి వెళ్తుంది. క్యాండిల్ క్లోజ్ అయినంత వరకు ఉండలేదు. ఇలాగే మనం ఓవర్ ట్రేడింగ్ చేసి ఏం చేస్తామండి, పైనుంచి కిందకు వచ్చినప్పుడు లాస్ పెట్టుకున్నాం, కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు కూడా లాస్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ 200 మూవింగ్ యావరేజ్ దగ్గర హిట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది అనుకోండి, ఇది మనకు రెసిస్టెన్స్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ 200 మూవింగ్ యావరేజ్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్గా ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఇది 1 minute క్యాండిల్ అండి. ఇదేమో 3 minutes క్యాండిల్ అండి. ఓకేనా, ఇక్కడ నుంచి చూడండి ఇలా కిందకు వచ్చి ఇది 3 minutes క్యాండిల్లో రెసిస్టెన్స్గా ఉపయోగపడింది. 5 minutes క్యాండిల్లో ఇంకా రెసిస్టెన్స్గా అది ఉపయోగపడలేదు. ఒకవేళ రెసిస్టెన్స్గా అది ఉపయోగపడింది అనుకోండి, అది వేరే లెక్క. ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను, చిన్ని స్టాప్ లాస్ పెట్టుకున్నాను. చూసారా, నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో అందుకని ఏంటంటే బిట్ కాయిన్ హిట్ అయిపోయింది. చిన్నది కదా పెట్టాను నేను. చూడండి, మార్కెట్ అనేది 200 మూవింగ్ యావరేజ్కి హిట్ అయ్యి మరలా రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, షార్ప్గా మళ్ళీ ఫాల్ వస్తుంది. ఇక్కడ చూడండి 86 ఉన్నది, కనీసం 200-300 పాయింట్లను మైనస్కి వెళ్ళిపోద్ది. ఇది మాత్రం ష్యూర్. రిజెక్షన్ వస్తుంది, చూడండి రిజెక్షన్ వస్తుంది. ప్లస్ ఏకే ఎంఏసిడి బీబీ కూడా మనకి కింద సైడే డౌన్ సైడే ఇచ్చింది, ఏకే ఎంఏసిడి బీబీ. సో డౌన్ సైడ్ మనం ఒక ట్రేడ్ తీసుకొని
స్టాప్ లాస్ అనేది పైన పెట్టుకొని 17,000కి, టార్గెట్ అనేది ఈ స్వింగ్ వరకు పెట్టుకుంటే 51,000. మన ప్రాఫిట్ అనేది చూడండి ఇక్కడ 9,17,000 అంత ఉండేది, ఇప్పుడు 8,90,000 ఉంది నాది. ఇప్పుడు చూడండి మళ్ళీ ప్రాఫిట్ అనేది స్టార్ట్ అయింది P&Lలో, చూస్తున్నారా ఇక్కడ. ఇలా పేపర్ ట్రేడింగ్లో మీరు డే అండ్ నైట్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండొచ్చు, ఎనీ టైం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను కాబట్టి ముందుగా సేవ్ చేసుకుంటున్నాను. ప్లస్ వస్తే ప్లస్, మైనస్ వస్తే మైనస్. మనం ఏంటంటే ఇలా కూర్చో చూడటం వల్ల ఏం చేశాను నేను ఇప్పుడు అస్తమాను దాని మీద కళ్ళు పెట్టడం వల్ల స్టాప్ లాస్ ఇచ్చేసిన నా మనసు ఏమొచ్చింది, కట్ చేసి కిందకి వెళ్ళిపోతుంది, కట్ చేసి. అందుకే మనం ఓవర్ ట్రేడింగ్ చేయడానికి రీజన్ అదే. అది ఇప్పుడు మనం కట్ చేసేసి సైలెంట్గా కూర్చున్నాం అనుకోండి, అయితే టార్గెట్ లేకపోతే స్టాప్ లాస్, అయితే టార్గెట్ లేకపోతే స్టాప్ లాస్. గమనించండి మీటింగ్ అయ్యి మన మార్కెట్ ఉంటే కూడా బాగుంటుంది సార్. మన మార్కెట్లో కూడా అంతే. మీరు ఒకసారి ట్రేడ్ తీసుకున్న తర్వాత అయితే స్టాప్ లాస్ ఇవ్వాలి, లేదంటే టార్గెట్ హిట్ అవ్వాలి. కానీ మనం ఏం చేస్తామంటే పోతుంది కట్ చేయి అంటాం, వస్తుంది వేసే అంటాం. దానివల్ల ఏమవుతుంది, ఓవర్ ట్రేడింగ్ అయ్యి ఎక్కువ లాట్స్ వేసి యాక్సిడెంట్ అయ్యి కింద పడుతున్నాం. రోజుకి 2 ట్రేడ్లు పక్కాగా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే స్టాప్ లాస్ పెట్టండి, అయితే టార్గెటా లేదంటే స్టాప్ లాసా, ఇంక ఈ మధ్యలో అస్సలు మార్చకండి. ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళండి, అంతే. మీరు చేయాల్సింది ఓన్లీ వన్, ప్రాఫిట్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళండి. ట్రైల్ చేస్తున్నప్పుడు ఒకవేళ వచ్చి హిట్ అయింది అనుకోండి, అది మనది కాదు. ట్రైలింగ్ స్టాప్ లాస్లో ఎంతవరకు అయితే మనకు ప్రాఫిట్ వచ్చిందో అదే మంది. గమనిస్తున్నారు, ఇందులో మీకు ప్రాఫిట్స్ అనేవి కనబడుతున్నాయి. పేపర్ ట్రేడింగ్ అండి, ఇది రియల్ ట్రేడింగ్ కాదు. రియల్ ట్రేడింగ్ కూడా ఇంతే, రియల్ ట్రేడింగ్ కూడా ఇంతే. పేపర్ ట్రేడింగ్ ఇంతే, రియల్ ట్రేడింగ్ కూడా ఇంతే. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, నా ప్రాఫిట్ అనేది 8,90,000 ఉంది, 8,91,500. చూడండి 94,000 వచ్చింది ప్రాఫిట్. పెరుగుతుంది, ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. సో ఇంతే సింపుల్గా. ఓకే సార్. ఓకేనండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే నెక్స్ట్. డానియల్ గారు. ఎస్ సార్. సార్ నిఫ్టీలో కాల్కి పుట్టి ఆల్ఫా బీటా ఎలా చూడాల్సి సార్? నిఫ్టీలో కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఆల్ఫాను బీటా ఎలా చూడాల్సి సార్? మీకు నిన్నటి వీడియోలో మాట్లాడాను సార్, ఒకసారి నిన్న జాయిన్ అవ్వలేదు మీరు? నిన్నున్నాను సార్, అయితే అంత క్యాచ్ చేయలేదు సార్ దాన్ని. మీరు లాగిన్ అయిన తర్వాత పోర్ట్ఫోలియోకి వెళ్ళి స్ట్రాటజీ బిల్డర్కి వెళ్ళారనుకోండి, మీకు ఆప్షన్ చైన్ వచ్చేస్తుంది కంప్లీట్గా ఇక్కడ. ఓకేనా? లేదంటే ఇక్కడే మీకు ఇందులోనే మీకు ఆప్షన్ చైన్ అనే దాన్ని మీకు చూపిస్తాడు చూడండి. ఎక్కడ ఉంది ఇది? ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్ చైన్, ఆప్షన్స్ డాష్బోర్డ్ అండి. ఇది ఆప్షన్స్ డాష్బోర్డ్లో కూడా మీకు ఇందులోని కాల్ సైడ్ ఎంత ఉంది, పుట్ సైడ్ ఎంత ఉంది, ఐవీఆర్ ఎంత ఉంది, ఐపీ ఎంత ఉంది, ప్రైస్ ఎంత ఉంది, టిక్కర్ ఎంత ఉంది, లిక్విడిటీ ఎంత ఉంది, రిజల్ట్స్ ఏమున్నాయి అది చూపిస్తుంది. అలాగే పోర్ట్ఫోలియోలోకి వచ్చిన తర్వాత కూడా మీకు ఇక్కడ చూడండి, ఏదైనా ఒకటి స్ట్రాటజీ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కంప్లీట్గా ఆప్షన్ చైన్ వచ్చేస్తుంది. ఈ ఆప్షన్ చైన్లో చూడండి, ఇక్కడ చూడండి మీకు డెల్టా ఉంటుంది. ఓకేనా? పుట్ డెల్టా, స్ట్రైక్ ప్రైస్ ఇవాళ చూడాలండి సార్. ఇప్పుడు ఇవాళ రన్నింగ్లో ఉందండి మార్కెట్. రన్నింగ్లో ఉంది, చూడొచ్చు. ప్రజెంట్ ఇన్స్టంట్గా డేటా వస్తుంది. ఇదే కాకుండా మీరు చూస్తున్నటువంటి దానిలో మీకు మీరు జెరోదా అనుకోండి, జెరోదా మీద మీరు నిఫ్టీ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే 3 డాట్స్ మీద మీకు కింద ఆప్షన్ చైన్ అని వస్తుంది, సెన్సిబుల్ ఆప్షన్ చైన్ అని జెరోదాలో అయితే. అలాగే దానిలో కూడా వస్తుంది, లేదు కదా సార్, చూడండి ఉంటుంది. జీరోదా వాడుతున్నాను. సెన్సిబుల్లో చూడండి, సెన్సిబుల్ దానికి లింక్ అయి ఉంటుంది సెన్సిబుల్. అందులో కూడా మీకు ఐవీస్ చూపిస్తుంది, ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి పైన. అలాగే ఇక్కడ చూడండి డెల్టా, పుట్ డెల్టా. మనం తీసుకునేటువంటి ప్రీమియంలో ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 49 ఉంది. అంటే డెల్టా ఎంత ఉందండి? 0. రెండింటికి మ్యాక్సిమం ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 1 పాయింట్ డిఫరెన్స్ ఉంటుంది డెల్టా. 0 చేసుకొని మనం ఏదైనా ఒక ట్రేడ్ని పుట్టు కాల్ తీసుకుంటే మనకి ఏముందంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు కొంచెం ఫాస్ట్గా ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే సార్, రెండు దగ్గర తీసుకోవాలని చెప్పారు కదా మీరు. అవునవును, నేను చెప్పాను కదా, మీరు మర్చిపోయారేమనుకుంటున్నా. అదే సార్, కాకపోతే ఎక్కడ చూడాలి అని నేను ట్రై చేశాను కానీ నాకు కుదరలేదు సార్ ఇవాళ. ఓకే, మీరు ఆప్స్టార్లో చూడొచ్చు. సెన్సిబుల్ డైరెక్ట్గా యాప్ ఉంది సెన్సిబుల్ది, అందులో చూడొచ్చు. లేదంటే మనకి ఆప్షన్ చైన్లో కూడా మీకు ఆప్షన్ చైన్లో కూడా ఉంటాయండి. దీనిలోని మార్కెట్ డేటాలోని మీకు ఆల్ఫా, తీటా, గామా, లిక్విడిటీ ఇవన్నీ మొత్తం ఏడు చేయడం ప్రతిదీ ఉంటుంది. డైలీ మార్కెట్ రిపోర్ట్స్ రన్నింగ్లో చూడొచ్చు. ఇవన్నీ రన్నింగ్లోనే వస్తాయి, అన్నీ రన్నింగ్లోనే. ఇది కూడా అప్లోడ్ చేద్దామండి, రికార్డ్ పెట్టాను, ఇది కూడా అప్లోడ్ చేస్తాను.
ప్రీవియస్ అది మైక్ కనెక్ట్ అవ్వక రికార్డ్ అవ్వలేదండి. అందుకని నేను మరలా మీకు ఇందులో చూపించాల్సి వచ్చింది. నిన్న 3 గంటల 20 నిమిషాల్లో మీకు ప్రీవియస్గా ఉన్నటువంటి సెషన్ కూడా కవర్ చేశాను. ఇందులోనే ప్రీవియస్గా మాట్లాడిన వాటిని కూడా నేను కవర్ చేయడానికి కారణం అదే. డోంట్ వరీ, మీకు జూలై లాస్ట్కి వెళ్ళేసరికి మ్యాక్సిమం అన్నీ నేర్పించేస్తాను. జూలై లాస్ట్కి వెళ్ళేసరికి అన్నీ కూడా నేర్పించేస్తాను. హెడ్జ్ గ్రూప్ అనేది ఎక్స్పైరీ అయ్యేసరికి మొత్తం A to Z కోర్స్ అంతా నేర్పించేస్తాను. ఓకేనండి, ఈరోజు సాటిస్ఫై అయ్యారా ఈరోజు నేర్పించిన వాటితో? సూపర్ సార్. ఓకే, అంటే మీరు నేర్చుకున్నారు లేదని చెప్పండి, నాకు థ్యాంక్స్ అవసరం లేదు. ఓకేనా? నేర్చుకున్నాం సార్, చాలా నేర్చుకున్నాం. సో ఒక వ్యూ వచ్చింది సార్, 2-3 సార్లు చూస్తే కానీ క్లారిటీ రాదు మాకు. ఓకే, ఖచ్చితంగానండి. క్యాండిల్ స్టిక్స్ అనేవి మీరు వితౌట్ ఇండికేటర్స్తో క్యాండిల్ స్టిక్స్ని చూసి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా మ్యాక్సిమం క్యాండిల్ స్టిక్స్ని బట్టే ఫాలో అవుతారండి. స్కాల్పింగ్ చేస్తున్నారు కదా, స్కాల్పింగ్ చేసేటప్పుడు మీకు ప్రతి క్యాండిల్ కూడా మీకు ఒక హిస్టరీ ఇస్తుంది. ప్రతి క్యాండిల్కి ఒక చరిత్ర ఉంటుంది. ఆ హిస్టరీని బట్టి మీరు ఈజీగా దాన్ని క్యాచ్ చేయొచ్చు స్కాల్పింగ్లో. నెక్స్ట్ నిన్న ట్రేడింగ్ లో ఒక్కసారిగా జంప్ అయిపోయింది సార్ ప్రైస్. అంతేనండి, క్యాండిల్ చూస్తే తెలుస్తుందా సార్ అది? చూపించానుగా, ఇప్పుడు చూపించానుగా మీకు క్యాండిల్స్లో. అదే చూపించారు, అది మళ్ళీ ఇంకొకసారి చూడాలి. మీకు చూపిస్తాను చూడండి, మీకు క్యాండిల్ చూపిస్తాను. వల్ల అది జంప్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు మీకు చూపించింది అదే కదండి. అదే చూపించారు, ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సిగ్నల్ లైట్స్ హరామీ క్యాండిల్ వచ్చిందా? బుల్లిష్ హరామీ అంటే ఇది మదర్ క్యాండిల్, ఇదే బేబీ క్యాండిల్. మదర్ క్యాండిల్ అప్పుడు బేబీ క్యాండిల్ వచ్చినప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది, చూపించాను కదా, ఎంత చెప్పాను కదా. దాంతోపాటుగా ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా మనకు వచ్చింది ఇక్కడ. దీన్ని ఏమంటాం? ఇన్వర్టెడ్ హ్యామర్ అనొచ్చు. ఇంకొక నేమ్ కూడా దీనికి చెప్పాను. ఇన్వర్టెడ్ హ్యామర్తో పాటుగా దీనికి హ్యాంగింగ్ మ్యాన్ అనేటువంటి నేమ్ కూడా మనం దీనికి ఇవ్వచ్చు. ఓకేనా? ఇన్వర్టెడ్ హ్యామర్ బేరిష్ మార్కెట్లో కింద వచ్చింది అనుకోండి, మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్తుంది. 2 కన్ఫర్మేషన్, ఒకటి బుల్లిష్ హరామీ, రెండోది ఇది. ఈ 2 క్యాండిల్స్ వలన మనకు మార్కెట్ ఏమైందండి, కంప్లీట్గా మూవ్ వచ్చింది. క్యాండిల్స్ చెప్తాయి, క్యాండిల్స్ చెప్పకపోతే మార్కెట్లో మనకు ఎవరు చెప్తారండి? క్యాండిల్ బిహేవియర్ని బట్టే ఇక్కడ బేరిష్లో ఉన్న వాళ్ళు ట్రై చేశారు, అక్కడి నుంచి బుల్లిష్లో ఉన్నవారు ట్రై చేశారు, ఆ తర్వాత మళ్ళీ బుల్లిష్ వాళ్ళు ట్రై చేశారని బేరిష్ వాళ్ళు కిందకు నొక్కారు. కానీ నెక్స్ట్ 3వ క్యాండిల్ చూడండి, నెక్స్ట్ 3వ క్యాండిల్ అనేది మీకు ఏమైంది, ఈ హరామీ క్యాండిల్ని క్రాస్ చేసింది. ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటారో, ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెడతారో, మూవ్ అనేది ధూమ్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడికి వెళ్ళేసరికి మీ స్టాప్ లాస్ ఇక్కడికి వస్తుంది, మార్కెట్ ఇక్కడికి వెళ్ళేసరికి మీ స్టాప్ లాస్ ఇక్కడికి వస్తుంది, మార్కెట్ ఇక్కడికి వెళ్ళేసరికి మీ స్టాప్ లాస్ ఇక్కడికి వస్తుంది. అర్థమవుతుందండి? అలా మీరు ట్రయల్ చేసుకుంటూ పైకి వెళ్ళేసరికి మార్కెట్ ఇక్కడికి వెళ్ళేసరికి, ఇంత హైట్కి వెళ్ళేసరికి మార్కెట్ అనేది స్టాప్ లాస్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి క్యాండిల్ కూడా పైకి వెళ్ళింది. కానీ ఈ రెడ్ క్యాండిల్ అనేది ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ క్రాస్ ఓవర్ అయిందో మీరు ఇక్కడ ప్రాఫిట్ ఎస్ఎల్ ఇచ్చేస్తారు. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మీరు ఇచ్చేయాలి, టీఎస్ఎల్ అనేది ఇచ్చేయాలి. ఈ మూవ్ అంతా కూడా మీరు క్యాచ్ చేసి ఉంటారు. అప్పటికే క్యాండిల్సే చెప్తాయి, స్టోరీ అంతా చెప్పేది క్యాండిల్సే. ఏ ఇండికేటర్ కూడా మనకి ఎగ్జాక్ట్గా ఇవ్వదు. క్యాండిల్ స్టిక్స్ అనేది ప్రైజ్ యాక్షన్ మనకు చెప్తుందండి. అదే మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఓకే, మన బిట్ కాయిన్ ఎక్కడికి ఉందో చూద్దాం. మన బిట్ కాయిన్ 12,000 ప్రాఫిట్లో. ఆల్రెడీ నిన్నటిది అప్లోడ్ అయిపోయిందండి. జస్ట్ లింక్ షేర్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. ఇవి చూడండి, ఇందాక మనం తీసుకున్నది షార్ప్గా మనకి ఫాల్ వస్తుంది, 8,000 ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకేనా? మళ్ళీ నేను నియరెస్ట్ 9 లక్షలకి దగ్గరలో ఉన్నాను. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా మన స్టాప్ లాస్ అనేది కొంచెం తగ్గించుకుంటాం, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ పైకి తెచ్చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనకు మార్కెట్ రివర్స్ అయిపోయినా 6,000 కంటే ఎక్కువ పోదు. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు దీన్ని. మార్కెట్ అనేది ఇప్పుడు 5,000 ప్లస్లో ఉన్నాం మనము. మనకు క్లోజ్ చేసుకుందాం కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలాగైతే మనం ట్రేడ్ చేస్తున్నామో దానిలో కూడా అలా చేయొచ్చండి. ఇప్పుడు ఎలా ట్రేడ్ చేస్తున్నామో దానిలో అలా చేయొచ్చు. కేవలం ఒకే ఒక్క ప్లాట్ఫామ్ దానిలో కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. అందుకే హీరో జీరో టైంలో ఇలా ఉండడానికి మనకు చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయండి. హీరో జీరో టైంలో ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వడానికి, ఇమీడియట్గా మళ్ళీ ఎంట్రీ తీసుకోవడానికి
మనకు చాలా బాగుంటుంది. ఇక్కడ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ ఎంట్రీ తీసుకొని మొబైల్ ఫోన్లోకి వెళ్ళి మళ్ళీ మెనూలోకి వెళ్ళి అవన్నీ చెక్ చేసి ప్రాఫిట్ లాస్ ఎంత చూసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ మనకు 2500 ఉంది కదా, 4000 వచ్చింది కదా, నేను బుక్ చేసుకుంటున్నాను చూడండి. 4000 బుక్ చేసుకున్నాను, అయిపోయింది. 4000 యాడ్ అయిపోయింది చూడండి. 90 ఉండేది 94 అయిపోయింది. ఇమీడియట్లీ ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను బ్యారిష్ చేస్తున్నాను, ఎందుకంటే జస్ట్ మీకు చెక్ చేయడం కోసం, మీకు చూపించడం కోసం చెప్పాను. ఓకే, నా టార్గెట్ ఇక్కడ వరకు ఉంది. సింపుల్ అండి, ఏమి లేదు, చాలా చాలా సింపుల్. ఇది ఎలాగైతే చేస్తున్నామో మన దానిలో కూడా అలాగే చేయొచ్చు. అదేనండి, మన వీడియో కిందనే డన్ లింక్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చేద్దాం అనుకుంటే కేవలం హీరో జీరో రోజున వాడండి, దాన్ని బాగుంటుంది. మిగిలిన రోజుల్లో మీ దగ్గర ఉన్నటువంటి ఎం స్టాక్ని వాడుకోండి, మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి మిగులుతాయి. హీరో జీరో రోజున ఏంటంటే మీకు ఇమీడియట్లీ ఎగ్జిట్ అవ్వడానికి బాగుంటుంది అనమాట. ఇందులోనే ఓవరాల్గా చూసుకొని చూడండి, మన స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉంది. 8000 మైనస్ 200 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్తుంది. ఇది సపోర్ట్ తీసుకుంటుంది. 200 మూవింగ్ యావరేజ్ అనేది మనకు స్టాప్ లాస్గా కూడా ఉపయోగపడుతుందండి. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుందాం మనం. 200 మూవింగ్ యావరేజ్ ఇది ప్రతి బ్రోకర్ కూడా ఇస్తాడండి మనకి, ఇది ఎవ్రీ బ్రోకర్. ఓకేనండి, ఇక మన వెబినార్ని మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా ఓపికతో విన్నటువంటి మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. విన్నదాన్ని విన్నట్లుగానే విడిచిపెట్టేయకుండా ప్రాక్టీస్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకేనా, ప్రాక్టీస్ చేసి బ్యాక్ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి. మీరు నేర్చుకుని బయటికి వెళ్ళాలి. ప్రతిసారి మీరు డబ్బులు ఇచ్చి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకే పెయిడ్ కోర్సు తీసుకోకూడదు, ఇంకెవరి దగ్గర జాయిన్ అవ్వకూడదు. మీ మట్టికి మీరే నేర్చుకొని మీకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు సింపుల్గా సింగిల్ లాట్లే చేయండి. ప్రాక్టీస్ అయిన తర్వాత మీరే మీ మట్టికి మీరే ఏం చేయాలి, తర్వాత 10 పాయింట్లు 20 పాయింట్లు క్యాచ్ చేయడం నేర్చుకొని అలా ఆటోమేటిక్గా మీ మట్టికి మీరే పెరగండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా గుడ్ నైట్. మరలా రేపు ఈవినింగ్, రేపు నైట్ మరలా ఇదే టయానికి ఇదే విధంగా మరొక న్యూ టాపిక్తో మరలా మనం కలుసుకుందాం.